ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గెలుపు ద్వారానే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడలోని గాంధీ భవన్ లో పలు ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సామాజిక పరిణామం మన బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి షరీఫ్ మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలలో 75% ఉద్యోగాలు స్థానిక పట్టభద్రులకే ఇవ్వాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పూర్తిగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. దళిత నాయకుడు బొజ్జల సుధాకర్ మాట్లాడుతూ శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో మెరుగైన సమాజ నిర్మాణానికి నాంది పలకాలని, అది షరీఫ్ గెలుపు ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హసన్ షరీఫ్. నేను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నన్ను బలపరుస్తున్నటువంటి దళిత, బహుజన, మైనారిటీ ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ వారందరికీ ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నేను 10వ తారీఖున ఇక్కడ కాకినాడ నుంచి నామినేషన్ వేయడానికి ఏలూరుకి వెళ్ళడం జరుగుతుంది. నన్ను బలపరిచినటువంటి మిత్రులు కానీ, ప్రజా సంఘాలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా ఈ నామినేషన్లో పాల్గొవాలని నేను ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా నేను గెలిస్తే తప్పకుండా నిరుద్యోగ సమస్యలు కానీ, పట్టభద్రుల సమస్యలు కానీ తప్పకుండా నెరవేరుస్తాను. ఇప్పుడు ఎవరైతే కూటమి అభ్యర్థి నిలబడుతున్నారో అతనికి నేను పత్రికా సమావేశం ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు కూటమి అభ్యర్థి నిలబడుతున్నారో సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇలాంటి ఎన్నో నిరుద్యోగ సమస్యలు పట్టభద్రులకి ఇస్తానన్న హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఒకవేళ ఇతను కానీ గెలిస్తే రేపు పొద్దున్న ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నటువంటి ఇతను ఏ విధంగా చట్టసభలో గలం విప్పి నిరుద్యోగులకి, పట్టభద్రులకి న్యాయం చేస్తారని నేను ఒక ప్రశ్న మీడియా ద్వారా అతనికి సూటిగా ప్రశ్న చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయితేనే మాత్రం ఏ పార్టీకి లోబడి పనిచేయకుండా ప్రజలకి, పట్టభద్రులకి మాత్రమే లోబడి పనిచేసి అతను ప్రజల యొక్క సమస్యలను, పట్టభద్రుల యొక్క సమస్యలను చట్టసభల్లో గలం విప్పి అతను ఏవైతే నమ్ముకుని ఓటేశారో వారందరికీ కూడా న్యాయం చేయగలిగే సత్తా ఇండిపెండెంట్ అభ్యర్థికి మాత్రమే ఉంటుంది. కాబట్టి పట్టభద్రులందరూ కూడా మీరందరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా, నాలాంటి వ్యక్తిని నన్ను ప్రత్యేకించి గెలిపిస్తే మీ యొక్క సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని, చట్టసభల్లో మీ యొక్క గొంతునే నేను నిలబడతానని ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను బొజ్జంగి సుధాకర్, ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. నా మిత్రుడు, గతంలో నా సహచరుడు హసన్ షరీఫ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వివిధ సంఘాల మద్దతు కూడా ఉంది. అలాగే మా దళిత సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి, కేవలం మైనారిటీల నుంచే కాకుండా వివిధ విద్యార్థి సంఘాల నుంచి, అలాగే మిగతా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలైనా అలాంటి వాటి నుంచి కూడా, రిపబ్లికన్ పార్టీ, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. అందరూ మద్దతు ఎందుకు తెలుపుతున్నారంటే హసన్ షరీఫ్ వ్యక్తిగతంగా ఎలాంటోడు అనేది మేమందరం బాగా దగ్గర నుంచి గమనించాం. కాబట్టి ఆయన చేస్తున్న కృషి, సమాజానికి, సమాజం పట్ల, సమాజంలో ఉన్న సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన బట్టి వ్యక్తిగతంగా ఇలాంటి మనిషి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సరిపోతాడు, సూటబుల్. ఇలాంటి మనిషి అయితేనే రాజకీయాల్లో కొంచెం సమాజానికి కావాల్సిన డెలివరీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద గళాన్ని విప్పగలుగుతాడనే సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి అందరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా హసన్ షరీఫ్ గారికి మద్దతు తెలుపుతున్నాం.